హలో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడ మా అమ్మ అయితే తలకాయ కూర అనేది ప్రిపేర్ చేస్తుంది. దానికోసం స్టవ్ పైన పెద్ద గిన్నె పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మసాలాలు, బగారా ఆకు, కసూరి మేతి వేసిందనమాట. తాలింపులోనే వేస్తుంది మా అమ్మ కసూరి మేతి, చాలా బాగుంటుంది. తర్వాత మీడియం సైజ్ ఉల్లిపాయలు ఒక 3 చిన్నగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఈ ఆనియన్స్ అనేవి మగ్గడానికి 1 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకొని, ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి కదా. ఇంకా తర్వాత ఇందులోనికి అప్పుడే ఫ్రెష్గా దంచి పెట్టుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల స్మెల్ అనేది బాగుంటుంది. నెక్స్ట్ ఇందులోనికి 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా కలుపుకోవాలి. మనం నాన్ వెజ్ కర్రీలోకి ఎప్పుడైనా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ అప్పటికప్పుడు దంచి వేసుకోవడం వల్ల కర్రీ అనేది మంచి స్మెల్ వస్తుంది. తర్వాత ఇందులోనికి మనకి రుచికి సరిపడా కారం, కొత్తిమీర, పుదీనా వేసుకొని కలుపుకోవాలి. తర్వాత ఇందులోనికి టమాటా రసం, చింతపండు రసం అనేది మిక్సీ పట్టుకొని అయితే వేసుకోవాలి. మా ఇంట్లో పెద్దది కుక్కర్ లేకపోవడం వల్ల ఫస్ట్ అయితే మేము తలకాయ అనేది మంచిగా ఫ్రెష్గా కడిగేసి మళ్ళీ కుక్కర్లో అయితే ఉడికించిందనమాట అమ్మ, కొంచెం ఉప్పు వేసుకొని. పెద్ద కుక్కర్ లేదు కాబట్టి మళ్ళీ కర్రీ అందులో ప్రిపేర్ చేస్తే సరిపోదు కదా అని అయితే కుక్కర్లో ఉడికించి తర్వాత ఈ గిన్నెలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసి కర్రీ అనేది ప్రిపేర్ చేస్తుందనమాట. తర్వాత ఇందులోనికి ఒక 2 టేబుల్ స్పూన్ అయితే ధనియాల పౌడర్ వేసుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఇందులోనికి మనం ఎసరు అనేది అయితే పోసుకోవాలన్నమాట. ఇంకా ఇందులోనికి మంచిగా స్మెల్ రావడానికి యాలకుల పౌడర్ ఉంటుంది కదా, అది యాలకుల పౌడర్ కూడా మంచిగా దంచి ఈ ఎసరు అనేది పోసుకున్న తర్వాత యాలకుల పౌడర్ మంచిగా దంచుకొని అయితే ఇందులో వేసుకోవాలి. స్మెల్ చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. మా అమ్మ చేసిన నాన్ వెజ్ కర్రీస్ అయితే సూపర్గా ఉంటాయి. ఇంకా మా అక్క, మా బావ ఊరు నుండి వచ్చారు కాబట్టి ఈ కర్రీ అనేది అయితే ప్రిపేర్ చేస్తున్నాము. మా బావ వచ్చిన ప్రతిసారి అయితే తలకాయ కూర తెప్పించుకొని మరీ ప్రిపేర్ చేయించుకొని మరీ తింటారనమాట. ఇంకా మా బావ వస్తే ఖచ్చితంగా తలకాయ కూర తేవాల్సిందే. ఇంకా లాస్ట్లో అయితే కొత్తిమీర, పుదీనా వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి 10 లేదా 15 నిమిషాల పాటు మూత పెట్టి మంచిగా మగ్గించుకోవాలన్నమాట. కర్రీ అనేది సూపర్ టేస్టీతో తలకాయ కూర అనేది అయితే రెడీ అయిపోయింది. ఇంకా మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. లాస్ట్లో మనము గరం మసాలా కూడా వేసుకోవాలి, ఇందాక చెప్పలేదు. గరం మసాలా వేస్తేనే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఇంకా ఇది ఫ్రెండ్స్ వీడియో అనేది. తలకాయ కూర అయితే చాలా బాగుంది. పిల్లలు కూడా ఇష్టంగా తిన్నారనమాట. మా బావకు కూడా బాగా నచ్చింది. ఇది ఫ్రెండ్స్ నా వీడియో. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.